చినుకు పడితే చిత్తడి, వాన కురిస్తే నగరంపై ఒత్తిడి. వానాకాలం వస్తుందంటే చాలు హైదరాబాద్ వాసులు భయపడిపోతున్నారు. మబ్బులు పడుతున్నాయంటేనే గుబులు పడుతున్నారు. పేరుకు మాత్రమే హైదరాబాద్ మహానగరం. వర్షం వచ్చిందంటే చాలు నగరం మొత్తం మునిగిపోయే పరిస్థితి. వర్షాకాలం వచ్చిందంటే చాలు నగర ప్రజలు బిక్కుబిక్కుమంటూ బ్రతకాల్సిందే. ఎక్కడ నాలాలు పొంగుతాయో, ఎక్కడ మ్యాన్హోల్ తెరుచుకుని ఉందో తెలియని దుస్థితి. ప్రతి ఏడాది ఇదే పరిస్థితి. ప్రతి వానాకాలం ఇదే అధోగతి. 4 చినుకులకే నగర రోడ్లన్నీ చెరువులుగా మారిపోతాయి. వాహనాలు పడవల్లా తేలిపోతాయి. ఎవ్రీ ఇయర్ ఇలాగే జరుగుతున్న ముందస్తు ప్రణాళికలు ఉండవు. నాలాల పూడికతీత పట్టదు. మొన్నటికి మొన్న తొలకరికే కొండాపూర్, గచ్చిబౌలి గజబజలాడాయి. ఇక మున్ముందు కురిసే వానలకు మునిగిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఎందుకంటే వర్షాకాలం ప్రారంభమైన నగరంలో నాలాలు ఇంకా శుద్ధి చెయ్యలేదు. సమ్మర్ నుంచి పేరుకుపోయిన చెత్త నాలాల్లో అలాగే పేరుకుపోయింది. చెత్తతో పాటే నాలాల నిండా అధికారుల నిర్లక్ష్యం కూడా నిండిపోయి ఉంది. హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడిగా మారిపోతుంది. ఎక్కడ మ్యాన్హోల్ ఉందో, ఎక్కడ మ్యాన్హోల్ ఓపెన్ అయి ఉందో కూడా తెలియనటువంటి పరిస్థితి. ఏ నాలా పొంగి పొర్లుతుందో కూడా అర్థం కాని పరిస్థితుల్లో హైదరాబాద్ వాసుడు, భాగ్యనగర ప్రజానికం భయపడుతున్నటువంటి పరిస్థితి. మబ్బులు కమ్ముకుంటేనే బయటికి రావాలంటే ఆలోచిస్తున్నటువంటి సిచ్యువేషన్ నెలకొంది. మొన్నటికి మొన్న కురిసినటువంటి తొలకరి వానకే అటు గచ్చిబౌలి మొత్తం కూడా రోడ్లన్నీ నిండిపోయి వెహికల్స్ అన్నీ నీళ్లలో తేలి ఆడినటువంటి పరిస్థితి ఉంది. హైదరాబాద్లో మహానగర బాధలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. ఇప్పుడు రానున్నదంతా కూడా వర్షాకాలం నేపథ్యంలో ప్రజలందరూ కూడా మరొకసారి ఈ కాలువలు, నాలాల పొంగి పొర్లడానికి ముందుండటంతో భయపడుతున్నారు. రైట్, వర్షం వచ్చిందంటే ప్రజలు భాగ్యనగరంలో ఉండాలంటేనే, ఉన్నవాళ్ళు బయటకు రావాలంటేనే భయపడుతున్నటువంటి పరిస్థితి. బయట నగరాల వాళ్ళు భాగ్యనగరంలో అమ్మో వర్షం పడుతుందంట, అక్కడ వాళ్ళ పరిస్థితి ఏంటో అని ఆలోచించేటువంటి పరిస్థితిలో ఈరోజు జిహెచ్ఎంసీ నగరవాసులు ఉన్నారు. దీనికి సంబంధించి అటు అధికారుల నిర్లక్ష్యం కూడా కొట్టొచ్చినట్లు కనబడుతోంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి రాముడిని అడిగి తెలుసుకుందాం. రాముడు. ఎస్ సునీల్, ఇప్పటివరకు మీరు చెప్పింది అక్షరాల నిజం. హైదరాబాద్ నగరంలో వర్షం పడిందంటే భయపడాల్సిన పరిస్థితి. జనరల్గా రాష్ట్రంలో ఎక్కడైనా వర్షం రావాలి అని కోరుకుంటారు. హైదరాబాద్లో ఉండేటువంటి వాళ్ళు కూడా చాలామంది రైతు కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళు. వర్షాలు వస్తే రైతులు బాగుంటారు, పంటలు బాగా పండుతాయని. కానీ హైదరాబాద్ నగరంలో వర్షం రావద్దు అని కోరుకునేటువంటి వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రధానంగా నగరంలో ఉండేటువంటి నాలాలు, చెరువుల వద్ద ఉండేటువంటి వాళ్ళైతే మరింత ఎక్కువగా కోరుకునేటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఇప్పుడు రోడ్డు మీదకి వచ్చారంటే వర్షం వచ్చిందంటే చాలు ఎప్పుడు ఎక్కడ ఏ రోడ్డు పైన నీళ్లు నిలుస్తాయో, ఎక్కడ ట్రాఫిక్ గంటల తరబడి వెయిట్ చేయాలో అనేటువంటి ఆందోళన. ఇటీవల కురిసినటువంటి చిన్న చిన్న వానలకే ఇప్పటికే హైదరాబాద్ నగరంలో 4 ప్రాణాలు కోల్పోయారు. విద్యుత్ ఘాతంతోనే ఈ ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి ఉంది. దీనికి ప్రధానంగా అధికారుల నిర్లక్ష్యం అనే చెప్పొచ్చు. మనం ఇప్పుడు లక్డీకాపుల్ చౌరస్తాలో ఉన్నాం. ఇలాంటి చౌరస్తాలు హైదరాబాద్ నగరంలో దాదాపు 220 వరకు ఉన్నట్టుగా ఒక అంచనా ఉంది. అయితే మనం చూస్తే ఇప్పుడు ఇక్కడ చూడొచ్చు, లక్డీకాపుల్ అక్కడి నుంచి వచ్చేటువంటి పైభాగం నుంచి వచ్చేటువంటి వరద కానీ, ఇటు ఖైరతాబాద్ సైడ్ నుంచి వచ్చేటువంటి టెలిఫోన్ భవన్ సైడ్ నుంచి వచ్చే వరద కానీ ఇక్కడ నిలిచిపోతుంది. దాదాపు 2 అడుగులకు పైగా నీరు నిలిచిపోతుంది. ఈ ఫుట్పాత్ మనం చూస్తున్నటువంటి ఫుట్పాత్ పైకి కూడా నీళ్ళు వస్తాయి. ఒక్కసారి నీళ్ళు వచ్చాయంటే ఇది చాలా రద్దీ ఉండేటువంటి ప్రాంతము. ఇలాంటి లోలయింగ్ ఏరియాస్, అదేవిధంగా ఇలా నీళ్లు నిలిచిపోయేటువంటి ఏరియాలు ప్రధానమైనటువంటి రోడ్లలోనే హైదరాబాద్ నగరంలో దాదాపు 251 వరకు ఉన్నాయి. మొత్తం 900కు పైగా, 920కి పైగా హైదరాబాద్ నగరంలో ముంపు వచ్చేటువంటి ప్రాంతాలు, రోడ్లపైన నీరు నిలిచేటువంటి ప్రాంతాలు ఉన్నాయనేది హైడ్రా, అదేవిధంగా జిహెచ్ఎంసీ, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు గుర్తించారు. ట్రాఫిక్ పోలీసులు వీళ్ళందరూ కూడా ఇచ్చినటువంటి సమాచారంతో ఎక్కడైతే రోడ్లపైన నీళ్లు నిలిచుంటాయో అక్కడ తీవ్రమైనటువంటి ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇదేమో రోడ్లపైన నీళ్లు నిలిచి ఉండడం కారణంగా పబ్లిక్ ఇబ్బందులు ఎదుర్కొనేది, ట్రాఫిక్ జామ్ అవడం, అదేవిధంగా గంటల తరబడి ట్రాఫిక్లో ఇరుక్కుపోవడం, అంబులెన్స్లు వచ్చినా లేదంటే ఏదైనా తొందర వెళ్లాల్సి ఉన్నా వెళ్ళలేనటువంటి పరిస్థితులు అయితే ఈ విధంగా రోడ్లపైన నీళ్లు నిలిచిపోవడం కారణంగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది.
అదేవిధంగా పరమేశ్ ఒకసారి ఇక్కడ మనం విద్యుత్ తీగలను చూడొచ్చు సునీల్. ఇలాంటి విద్యుత్ తీగలు అనేది హైదరాబాద్ నగరంలో చాలా ఎక్కువగా, అంటే ఇక్కడ మనం చూస్తే చాలా తక్కువగా ఉన్నాయి కానీ చాలా నిండిపోయి ఉంటాయి. మనకు స్ట్రీట్ లైట్స్ కానీ మిగతా పోల్స్ ఏవైతే ఉంటాయో వాటిపైన నిండిపోయి ఉంటాయి. అవన్నీ కూడా కొన్ని సందర్భాల్లో మనం చూడొచ్చు కేబుల్ నెట్వర్క్కు ఉండేటువంటి తీగలు కూడా వాటికి అదే స్తంభం పైన పోవడం వల్ల అవి తెగిపోయి పడిపోతుంటాయి. మొన్న అదే జరిగింది ఓల్డ్ సిటీలోని బాలాపూర్ వద్ద చాంద్రాయణగుట్టకు ఏరియాకు సంబంధించినటువంటి ప్రాంతంలో ఇద్దరు వ్యక్తులు ఆటో దిగారు, ఆ నీళ్ళల్లో కరెంటు పాస్ అయి ఉంది, వాళ్ళు చనిపోవడం జరిగింది. దానికి ప్రధానంగా అధికారుల యొక్క నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనబడుతుంది. నిన్న జరిగిన అంటే ఈ రోజు రాత్రి జరిగినటువంటి ప్రమాదం కూడా ఒక తండ్రి కూతురు కూడా చనిపోవడానికి ప్రధాన కారణం ఆ విధమైనటువంటి నిర్లక్ష్యమే. అధికారులు సమన్వయంతో పని చేయాల్సినటువంటి అవసరం ఉంది, ఆ విధంగా పని చేయడం లేదు అనేది మాత్రం చాలా క్లియర్గా కనబడుతుంది. ప్రతిసారి వర్షం వచ్చిందంటే చాలు ఎక్కడ ఒక దగ్గర ప్రాణాలు కోల్పోల్చినటువంటి పరిస్థితి. ఆ సెల్లాల్లోకి నీళ్ళు వస్తాయి, అక్కడ కరెంటు షాక్తో చనిపోతుంటారు. అదేవిధంగా పలు ప్రాంతాల్లో ఇబ్బందికర పద్ధతుల్లో నాలాలు ఓపెన్గా ఉంటాయి. ఇంకొకటి హైదరాబాద్ నగరంలో నాలాలు చాలా ఓపెన్గా ఉంటాయి, ఆ నాలాల్లోకి కొట్టుకుపోతున్నటువంటి పరిస్థితి ఉంటుంది. గత ఏడాది మనం చూసాం నాంపల్లి అఫ్జల్ సాగర్ నాలాలో ఇద్దరు కొట్టుకుపోయారు. అదేవిధంగా ముషీరాబాద్లో ఒక అతను కొట్టుకుపోయినటువంటి పరిస్థితి. చాలా దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో అధికారుల నిర్లక్ష్యానికి వాళ్ళు ప్రాణాలు కోల్పోతుండగా మరికొన్ని ప్రాంతాల్లో పౌరుల యొక్క నిర్లక్ష్యం కూడా కనబడుతుంది. వర్షం వచ్చినప్పుడు, వరదలు వచ్చినప్పుడు కొంత జాగ్రత్తగా వ్యవహరించాల్సినటువంటి అవసరం అయితే పౌరుల వైపు నుంచి కూడా ఉంది. అధికారులు మరింత అప్రమత్తంగా లేకపోతే మాత్రం ఈ ఇబ్బందులు మరింత ఎక్కువ అయ్యేటువంటి సిచ్యుయేషన్ హైదరాబాద్ నగరంలో మనం చూడొచ్చు సునీల్. ఓకే రాముడు, థ్యాంక్ యూ.